అంతవరకు తెచ్చుకోవద్దు, నువ్వు పోలీస్ స్టేషన్కి పోయినా కూడా ఏం చేయలేదు, మేడం వాళ్ళు ఏం చేయలేదు, ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మర్యాదగా ఇచ్చేది ఎప్పుడు ఇస్తాను అడిగారు. ఇప్పుడంతా బర్త్డే ఉన్నది 25వ తారీఖు, నాకు ఫుల్ పనులు ఉన్నాయి, అవ్వదు, మళ్ళీ ఇస్తాను 26వ తారీఖు అట్లా ఇస్తాను అని చెప్పాను. చెప్పిన తర్వాత 26వ తారీఖు ఇంట్లో ఎవరు లేరు, మేడం ఒకటి సోఫాలో కూర్చుంటే నేను కొన్ని కాలాలు కూర్చున్నట్టు కూర్చొని నా ఫోన్ బ్యాక్గ్రౌండ్ వీడియో రికార్డ్ అని అప్పుడు వీడియో ఆన్ చేసుకొని 2 నిమిషాల మధ్యలో వీడియో పెట్టే లోపల నా ఫోన్కి వాట్సాప్లో ఏదో మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చే లోపల అది సౌండ్ వచ్చి మేడం అక్క తీసుకొని చదివిస్తాను అని చెప్పి తర్వాత అనే టైంలో వీడియో చేసి ఫోన్లో వీడియో చేశాను. నాకు భయమే చేసి నేను సునీతకు ఫోన్ చేశాను, అంత వీడియో తీస్తూ ఉండి నేను దొరుకుతున్నాను, ఏం చేయాలి ఇప్పుడు అని చెప్తే నువ్వేమని చెప్పావు అని అడిగాడు. నేనేం చెప్పలేదు, నానేం మారలేదు, అయితే ఏం చెప్పలేదు, నాకు భయంగా ఉన్నది అని చెప్పాను. చెప్పిన తర్వాత మా అన్నయ్య చెప్తే బాగుండదు, నాకు ఆల్రెడీ ముందే చెప్పాను మేడం, మీకంతా మాకు తెలుసు, వాళ్ళు నేను చెప్పేస్తాను, దీని వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు లేకపోతే నేనున్నాను, మా అన్నయ్య చెప్తా ఉంటే బాగుండదు అని చెప్పేసి నీ సౌండ్ రావండి వాడు ఫోన్ కట్ చేసాను. ఫోన్ కట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక నేను ఒకటే సాయి అని అతనికి మెసేజ్ పెట్టాను. నాకు మనతో వీడియో గురించి తెలుసు కదా, నాకు తీసాను దొరుకుతున్నాను, ఏం చేయాలి నా అని చెప్తే వాడు కూడా ఏం రిప్లై లేదు. దాని తర్వాత నేను పేట చంద్ర మెసేజ్ పెట్టాను, నాకు మనతో వీడియో తీసాను దొరికిపోయినా అని చెప్పే లోపల ఆయన అవునా ఎక్కడ దొరికిపోయినావు రాయుడు, నా మీద చెప్పద్దు, డబ్బులు నేను తీసాను, నేను అకౌంట్ తెప్పించుకొని వచ్చేసేది అని చెప్పాడు. చెప్పిన తర్వాత నేను ఆ రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను, మాతో వీడియో తీస్తూ ఉండి దొరికిపోయినాను సార్ అని చెప్పే లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు, ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా నాకేం చేయాలో తెలియక 2 రోజులు ఆలోచించేసి నేను తెలియకుండా చేసాను అని చెప్దామనేది అది డబుల్ క్లిక్ అయితే ఆన్ అయిపోయిందని చెప్పాను. దానికి లేదు, ఒప్పుకోలేదు అంటే మేడం వాళ్ళు నమ్మలేకుండా వాళ్ళు ఏం చేయాలో తెలియక నేనే తీసినాను అని చెప్పాను. లేదు నువ్వు ఇటంతా చేయవు, ఇన్ని రోజుల నుంచి మాకు అన్నావు కదా, నువ్వేందో మాకు తెలుసు, నువ్వు చేసినావు అంటే మేము నమ్మము అని చెప్పినాడు. ఇక నేను ఏం చేయాలో తెలియక ఇక్కడ నుంచి అట్టేమో పారిపోయేసి వాడు చంద్ర కార్డు ఉండే డబ్బులు తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనేసి 4వ తారీఖు తెల్లవారితో వెళ్ళిపోదామని ట్రై చేశాను. కానీ ఇల్లు మొత్తం బీగాలు వేస్తున్నారు, బీగాలు గమనైపోయినాను. ఆ రోజు మధ్యాహ్నం ఇంకా పైనుంచి దూకేద్దాం అనేసి నేనే మిగిలిపై నుంచి కింద దూకేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అప్పుడు ఖాళీ వెళ్ళిపోయేలోపల ఇంకా ఏం చేయలేక గమనైపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అడుగుతా ఉండేలోపు ఇంకెట్లయితే అట్లయితే చెప్పేద్దాం అని చెప్పేసి ఇంకా ఎమ్మెల్యే ఉన్నాడు, చంద్ర ఉన్నాడు, సుజిత్ అందరి మీద చెప్పేశాను. నా పేరు సిహెచ్ శ్రీనివాసులు, అందరూ రాయుడు అని పిలుస్తారు. నేను 2019 సంవత్సరం నుంచి వినిత మేడం వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను. అయితే గత 1.5 సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగుతా అంతా చేస్తూ ఉన్నాను. ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను, ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నాను అని చెప్పేసి. అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది. సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళాను. పార్టీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే పేట చంద్ర అనే అతను, ఎమ్మెల్యే సుజిరెడ్డి మనిషి సుజిత్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్కి నన్ను పరిచయం చేశాడు. మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా, ఆ విధంగా మా మేడం వాళ్ళకి మాతో రాయుడు 4 గంటలు పక్కనే ఉంటాడు అని చెప్పేసి నన్ను అప్పుడు పరిచయం చేసి నా నెంబరు సుజిత్కి తీపించాడు. సుజిత్కి తీపించిన తర్వాత దానికి పక్క రోజు నేను రేణుగుంట నుంచి కళాశాలకు వెళ్తా ఉంటే ఆయన బస్టాండ్ దగ్గర చంద్ర బస్టాండ్ దగ్గర ఉన్నాడు. బస్టాండ్ దగ్గర ఉంటే అంత ఇంటి వరకు వదులుతాను అని నేను చెప్పాను. చెప్తే సరే వదులుతాను రాయుడు, వదాం రా, నాకు హేమంత్ చెప్పాడు నువ్వు తాగుతామని చెప్పేసి. మేడం వాళ్ళు కూడా లేరు కదా, తాగుదామనేసి నన్ను కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ మండపం హైవేలో కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ మండపం దగ్గరికి